కంబ మహాకవి తమిళంలో వ్రాసిన రామాయణం శ్రీ రామావతారం. దానికి సంక్షిప్త తెనుగుసేత నా ఈ కంబ రామాయణం. వాలి, నీవు మాయావిని తరుముతూ గుహలోకి వెళ్ళినప్పుడు మరల తిరిగి రావడానికి జరిగిన ఆలస్యానికి చింతించి నీ ఆచూకీ కోసం అవసరమైతే నీకు సహాయపడటం కోసం సుగ్రీవుడు గుహలో ప్రవేశించడానికి ఆనాడు నిశ్చయించుకున్నాడు. కానీ మీ జాతి పెద్దలు, మంత్రులు, సైనికాధికారులు అతనిని వారించారు. వారి మాటలను లక్ష్యపెట్టక గుహలోకి వెళ్ళడానికి, అవసరమైతే నీకోసం తన ప్రాణం కూడా త్యాగం చెయ్యడానికి సిద్ధపడ్డాడు సుగ్రీవుడు. మాయావిని ఎదుర్కొని చంపడమో చావడమో తేల్చుకోవాలనే నిశ్చయంతో ఉన్నాడు సుగ్రీవుడు. అన్నలేని రాజ్యానికి తాను రాను అని భీష్మించుకు కూర్చున్నాడు ఆయన. అటువంటి సుగ్రీవుడికి శతవిధాలుగా నచ్చజెప్పారు నీ మంత్రులు మరియు సైనికాధికారులు. వాలి వస్తాడో రాడో తెలియదు, అసలు ఉన్నాడో లేడో కూడా తెలియదు. అటువంటి పరిస్థితిలో నీవు కూడా లోనికి వెళితే రాజ్యం రాజులేనిదవుతుంది అని నచ్చచెప్పి తీసుకొని వెళ్ళి గద్దెనెక్కించారు వారందరూ. నీవు తిరిగి వచ్చి గద్దె మీద ఉన్న తమ్ముని చూసి ఊగిపోయావే గాని అతను చెప్పే నిజానిజాలు ఆలకించావా? లేదు. మరి అది ధర్మమా? సుగ్రీవుడు నీకు లొంగి నీ రాజ్యము నీకు ఇచ్చిన తరువాత కూడా కక్షగట్టి పట్టుబట్టి అతని వెంటబడ్డావు. ముల్లోకాలలో ఎక్కడా కూడా దాక్కునలేక చివరకు మతంగ మహర్షి నీకిచ్చిన శాపాన్ని తనకు రక్షణగా స్వీకరించి ఋషముఖం మీద దీనంగా రోజులు వెళ్లదీస్తున్నాడు సుగ్రీవుడు. దయగలవాడు, ధర్మవర్తనుడు చేయవలసినది పరస్త్రీల శీల రక్షణము. మరి నీవేం చేశావు? కుటుంబ పెద్దగా ఎవరి శీలాన్నైతే నీవు కాపాడాలో ఆమెను నీవే చెరబట్టావు. నీ తమ్ముని భార్యను నీవే చెరబట్టడం ఏమి ధర్మం? ఎక్కడి దయ? నీవు చేసిన ఇంతటి ఘోరమైన పాపానికి నిన్ను దండించవలసి వచ్చింది. సుగ్రీవుడు నా ప్రియమిత్రుడు కూడా. బాధలో ఉన్నవారికి సహాయం చేయడం, అన్యాయమైపోయిన వారికి న్యాయం చేయడం నా ధర్మం. వారు నాకు పూర్వపరిచయం లేకపోయినా సరే అని బదులిచ్చాడు రామచంద్రుడు. రామా, నీవు చెప్పిన నియమాలు అన్నీ నరుల కొరకు మాత్రమే. అవి వానరులకు వర్తించవు. ఏది మా మనసుకు దోస్తే అది చెయ్యడమే మేము చేసేది. శీలము అని గిరీసుకునేది మీ మానవ జాతి. శీలము అనే పదము మాకర్థం లేనిది. ఒక స్త్రీ, ఒక పురుషుడు వివాహమాడితే ఆజన్మాంతము ఒకరికొకరు తోడుగా ఉండాలన్నది మానవుల విషయంలో బ్రహ్మదేవుడు పెట్టిన నియమం. కానీ మాకలా కాదు. మాలో వేదోక్తమైన వివాహాలు లేవు. అలాగే కుటుంబము అనేది కూడా లేదు. మా మనసు చూపే మార్గంలో వెళ్ళడమే మేము చేస్తాము. ఓటమే లేని మేటి పోటరివి నీవు ఓ రామ. మా జాతి జీవన విధానము ఇది. కావున నేనే నేరము చెయ్యలేదు. నన్ను గురించి నీవిచ్చే తీర్పు మా జాతి నియమాలకు లోబడి ఉండాలి గాని మీ మానవులకు వర్తించే నియమాల ఆధారంగా మాత్రం కాదు. కావున వాటిని దృష్టిలో ఉంచుకోవయ్యా రామచంద్ర అని పలికాడు వాలి. వాలి మాటలు విన్న రాముడు చిరునవ్వు నవ్వి, మీ అన్నదమ్ములిద్దరూ సామాన్యులా? సామాన్య వానరులా? కాదు, దైవాంశ సంభూతులు. ఒకరు సూర్యవరప్రసాది, మరి ఒకరు ఇంద్రవరప్రసాది. ధర్మమననేమో ధర్మ మార్గమననేమో పూర్తిగా తెలిసిన వారు మీరిద్దరు. ఎల్లప్పుడూ జయహారము ధరించి ఉండే నీకు ఈ మాటలు శోభనివ్వవాలి. పంచేంద్రియాలతో కూడిన శరీర స్వభావము మీద పూర్తి అవగాహన ఉన్నవాడవు నీవు. అటువంటి నీవు తెలిసి చేసిన తప్పును ఎట్లా సమర్థించుకోగలవు? మొసలి నోట పట్టుబడి ప్రాణములు కోల్పోయే స్థితిలో ఉన్న ఏనుగును మహావిష్ణువు రక్షించలేదా? ఏనుగు జంతువు కాదా? జటాయువు పక్షిరాజే కదా? సీత ప్రాణాల కోసం ఎందుకు పోరాడి ప్రాణం కోల్పోయినట్లు? సామాన్య జంతువులకు మంచి చెడు అనే విచక్షణ జ్ఞానం ఉండదు. ఆ విషయం నేను ఒప్పుకుంటాను. కానీ మీరు అలా కాదు కదా. నీవు పలికిన మాటలే నిన్ను పట్టి ఇచ్చాయి. నీకు ధర్మాధర్మ విచక్షణ ఉన్నదని, న్యాయం కూడా తెలుసునని, నీకు తెలియనిది ఏదీ లేదు అని. మనుషులలో కూడా ధర్మాధర్మ విచక్షణ లేని పశువులుంటారు. అలాగే పశువులలో కూడా మంచి చెడు తెలిసిన వారుంటారు. అటువంటి వారిది
దివ్య చైతన్యము. ఈ ప్రపంచంలో హీనజాతిలో జన్మించిన గొప్ప ధర్మాత్ములైన వారున్నారు. అలాగే దేవతలు, ఋషులు అని మనం చెప్పుకునే వారిలో ధర్మహీనులు కూడా ఉన్నారు. ఒక జీవి గొప్పదా లేక తక్కువదా అని నిర్ణయించాలంటే దాని పుట్టుక కాదు ప్రమాణము, అది ఆచరించిన కర్మలే ప్రమాణం. సత్కర్మలు, ధర్మవర్తనము మాత్రమే జీవిని ఉత్తమ స్థితికి తీసుకువెళతాయి. ఇవి అన్నీ తెలిసిన వాడివి నీవు. అయినా కూడా నీవు ఇంకొకరి భార్య అయిన స్త్రీ యొక్క శీలాన్ని పాడు చేశావు. కావున దండనకు నీవు అర్హుడివి అని పలికాడు రాముడు. అన్నీ విన్న వాలికి కనువిప్పు కలిగింది. నీవు పలికింది అక్షర సత్యము రామ, అన్నీ నిజమే. కానీ నీవు చాటుగా ఉండి నన్నెందుకు కొట్టావయ్యా అని అడిగాడు. ఆ మాటకు లక్ష్మణుడు వెంటనే ముందుకు వచ్చి, అన్నగారు, ముందుగా నీకు కనపడి ఉంటే నువ్వు వచ్చి ఆయనను శరణు వేడితే ఆయన పరిస్థితి ఏమిటి? అప్పటికే అధర్మపరుడివైన నిన్ను చంపుతానని సుగ్రీవుడికి ఆయన మాట కూడా ఇచ్చి ఉన్నాడు కదా, అందుకే నీకు కనపడకుండా కొట్టాడు అని పలికాడు లక్ష్మణుడు. ధన్యుణ్ణి. నమస్కారం. మీ ఊటుకూరు జానకి రామారావు.